హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు సుప్రీంకోర్టు తీపి కబురు 12 ఏళ్లకే అమలు అంటూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఊరటనిచ్చేలాగా భారత సుప్రీంకోర్టు ఒక కీలకమైన మరియు చారిత్రాత్మక ముందడుగు వేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాల పరిమితిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు పెన్షనర్ల వర్గాల్లో హర్షాతిరేకాలను నింపుతోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో భవిష్యత్తులో తమకు రావాల్సిన పెన్షన్‌లో కొంత భాగాన్ని సుమారు 40% వరకు ముందస్తుగా ఒకేసారి లంసమ్ రూపంలో తీసుకుంటారు. దీనినే కమ్యుటేషన్ అంటారు. ఇలా తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఆ తర్వాతి ప్రతి నెల కూడా వారికి వచ్చే పెన్షన్ నుంచి ప్రభుత్వం తిరిగి మినహాయించుకుంటుంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని తిరిగి రికవరీ చేయడానికి ప్రభుత్వం 15 సంవత్సరాల సుదీర్ఘ కాల పరిమితిని అయితే విధించింది. అంటే ఒకసారి కమ్యుటేషన్ తీసుకున్న వ్యక్తికి 15 ఏళ్ల పాటు పూర్తి పెన్షన్ రాదు. ప్రతి నెల కోత విధించిన మొత్తమే చేతికి అందుతుంది. ఈ 15 ఏళ్ల నిబంధన పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిష్నోయ్‌లతో కూడినటువంటి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఒక పెన్షనర్ తీసుకున్న కమ్యుటేషన్ మొత్తాన్ని ప్రస్తుత వడ్డీ రేటుతో లెక్కించినప్పుడు అది కేవలం 10 సంవత్సరాల నుండి గరిష్టంగా 11 సంవత్సరాల 3 నెలల లోపే పూర్తిగా రికవరీ అవుతోందని కోర్టు లెక్కలు గమనించాయి. మరి అసలు మరియు వడ్డీ అంతా కూడా 10, 11, 12 సంవత్సరాల లోపే తిరిగి తీరిపోతున్నప్పుడు పెన్షనర్ల నుంచి ఇంకా అదనంగా మరొక 3-4 ఏళ్ల పాటు రికవరీ చేయడం ఏమాత్రం న్యాయం కాదని, ఇది పెన్షనర్లపై అనవసర ఆర్థిక భారమని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై పునరాలోచన అవసరమని సూచిస్తూ దీనిపై పూర్తి విచారణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఈ వ్య సో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. ఒకవేళ కోర్టు తుది తీర్పు ద్వారా 15 ఏళ్ల రికవరీ నిబంధనను 12 ఏళ్లకే తగ్గిస్తే పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం 15 ఏళ్లు నిండితే కానీ రాని పెన్షన్ ఈ తీర్పు అమలైతే 12 ఏళ్లకే తిరిగి పూర్తి పెన్షన్ అనేది పునఃప్రారంభం అవుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకు వారి చేతికి ఎక్కువ డబ్బులు అందుతుంది. తద్వారా వారికి జీవన ప్రమాణాలైతే మెరుగుపడతాయని చెప్పవచ్చు.